అందరికీ నమస్కారం. ప్రణయ సాగరం పార్ట్ 62. అభయ్ పొలం దగ్గరికి వెళ్ళిన కాసేపటితే తనకి కాల్ వస్తుంది. ప్రైవేట్ నెంబర్ అని వస్తుండటంతో తనని బెదిరించే అమ్మాయి కాల్ చేస్తుందని అర్థమయ్యి ఫోన్ లిఫ్ట్ చేయడు. తనకు మళ్ళీ కాల్ చేస్తుంటే చిరాకేసి కాల్ లిఫ్ట్ చేసి ఏంటే నీ ప్రాబ్లం అని అరుస్తాడు. శాంతి, ప్రాబ్లం నాకు కాదు అభయ్, నీకే. ఎందుకంటే నీ ప్రియాతి ప్రియమనే నీ మదల్ని, సారీ ఇప్పుడు అది నీ పెళ్ళాం కదూ, నువ్వు దానికి దగ్గరగా వెళ్ళడం అనేది దాని ప్రాణానికే ప్రమాదం అనే విషయాన్ని మర్చిపోయావు. పాపం, నువ్వు ఎంతగానో ప్రేమించే నీ పెళ్ళాం ప్రాణం గురించి క్షణం కూడా ఆలోచించకుండా అలా ఎలా తాళి కట్టేసావు అబ్బాయి? అది ఎన్ని రోజులు బ్రతుకుతుందో ఏంటో తెలియకుండా దాన్ని పెళ్లి చేసుకున్నావు. నీకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చా, నన్ను పెళ్లి చేసుకో, దాన్ని వదిలేస్తా అని. పెళ్ళాం గురించి ఆలోచించలేదు, చెల్లెల గురించి పట్టించుకోలేదు. కేవలం నీ సంతోషం మాత్రమే చూసుకుని ఇద్దరు లైఫ్ని రిస్క్లో పెట్టావు అన్న విషయం నీకు అర్థం కావడం లేదు అబ్బాయి అంటుంది నవ్వుతూ. అబ్బాయి కోపంగా, జస్ట్ షడప్, నీ పేరు కూడా చెప్పుకునే ధైర్యం లేని దానివి. నా వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకుని ఫోన్ పెట్టేయి అంటాడు. శాంతి, ఇంతలోనే అంత మార్పేంటి అభయ్? నిన్నటి వరకు దానికోసం పరితపించిపోయావు, అది లేకపోతే బ్రతకలేను అన్నట్టు ఏడ్చావు, చేతకాని వాళ్ళ దాన్ని దూరం పెట్టావు. ఇప్పుడేంటి ఇలా? దాని మీద ప్రేమ చచ్చిపోయిందా అంటుంది. అబ్బాయి, అది నా ప్రాణం పోతేనే జరుగుతుంది. నా బుజ్జి నాకు దూరంగా ఉన్నా అది సేఫ్గా ఉండాలనుకున్నా, కానీ మా మధ్య దూరమే దాని ప్రాణానికి హాని అని లేటుగా అర్థమైంది. అందుకే దాన్ని ఇంకా దూరం పెట్టి నేను బాధపడుతూ తన్ని బాధ పెట్టడం ఇష్టం లేక నా దాన్ని చేసుకున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, అది నా పక్కన ఉన్నంత వరకు దాని నీడను కూడా తాకలేవు అంటాడు. శాంతి గట్టిగా నవ్వి, నీ మరదలను చూసుకుని వచ్చిందా నీకు ఈ ధైర్యం? లేక చచ్చే ముందైనా దాని మీద కోరిక తీర్చుకుందామనా అనగానే, అబ్బాయి చంపేస్తా, ఇంకో మాట నా అక్షర్ని మా మధ్య ఉన్న ప్రేమని తక్కువ చేసి మాట్లాడితే చేతకాని దానివి, పిరిగిదానివి నువ్వు. అందుకే నా బుజ్జి ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం లేక ఇలా దాక్కుని మాతో ఆడుకోవాలని అనుకుంటున్నావు. అది ఎంత తెలివైందో నాకంటే నీకే బాగా తెలుసు, అర్థమై ఉండాలి. నేనేమీ చెప్పకుండానే నా బాధ, ప్రాబ్లం అన్నీ అర్థం చేసుకుని నాకు నేనే దాని మెడలో తాళి కట్టేలా చేసుకుంది. శాంతి, అదేదో పొడి చేస్తుందని అనుకుంటున్నావేమో, దానికి అంత సీన్ లేదు. నా మాట కాదని నువ్వు చేసిన పనికి ప్రతిఫలం త్వరలోనే చూస్తావు. ఇప్పుడు ఎంత నవ్వుకుంటున్నావో, ఎంత పొగరుగా మాట్లాడుతున్నావో, ఇలాగే దాన్ని శవాన్ని చూసిన రోజు మాట్లాడు అని కాల్ పెట్టేస్తుంది. అబ్బాయి, నువ్వు కాదే, నా బుజ్జే నిన్ను చంపేస్తుంది. నువ్వేదో తెలివైందాను అనుకుంటున్నావు, కానీ అలానే ఉండు అనుకుని తన పని తాను చేసుకుంటాడు. అక్షర, సారీరా, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను అంటుంది సామ్రాట్ని పట్టుకుని. సామ్రాట్, చాలా జాగ్రత్తగా ఉండాలి, అది నిన్ను చంపడానికి కూడా చూసిందని అంకుల్ చెప్పారు. అభయ్ బర్స్ట్ అవుట్ అయినప్పుడు చెప్పాడంట. అసలు ఎందుకు నువ్వంటే దానికి అంత పగ? దాని సంగతి ఏంటో తేలుద్దామంటే నన్ను ఏం చేయనివ్వకుండా ఆపుతూ నన్ను ఒక చేతకాని వాడిలా కూర్చోబెడుతున్నావు. దానికి నరకం అంటే ఏంటో చూపించకుండా ఆపుతున్నావు అంటాడు కోపంగా. అక్షర, కూల్ సామ్రాట్, మనం తొందరపడి వేసే ప్రతి స్టెప్ చైత్రకి మంచిది కాదు అంటుంది. సామ్రాట్, ఆర్ యూ మ్యాడ్ అక్షర? తనకే కాదు నీకు కూడా ప్రాబ్లం ఉంది. తన వరకే అయితే తనని నేను కాపాడుకోలేనా? తనెవ్వరూ ఏమీ చేయలేరు. తన ఐడెంటిటీ కూడా పెద్ద ప్రాబ్లం కాదు మనకు. తన నాతో పాటు కెండా తీసుకెళ్ళిపోతాను. బట్ ఇక్కడ నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు, అందుకే నాకు భయం. నిన్ను మాత్రమే టార్గెట్ చేసి చైత్రకని ఒక పావుగా యూజ్ చేస్తుంది. ఇందులో ప్రణీత్ గాడి హ్యాండ్ ఉందని తెలియాలి. వాడిని నా చేతులతో నేనే చంపేస్తా అంటాడు ఆవేశంగా. అప్పుడే లోపలికి వచ్చిన సుధాకర్ గారు ఆ మాట విని, అన్ని వేళ ఆవేశం పనికిరాదు సామ్రాట్. ముందు నీకు చైత్రకకు పెళ్లి చేసేస్తే తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిద్దాం. ఆ అమ్మాయికి అక్షరే ప్రాబ్లం కాబట్టి చైత్రకని పెద్దగా కదిలించదు. ఒకవేళ తను ఏమైనా చెయ్యాలి అనుకునే లోపే
చైత్రికని ఇక్కడి నుండి పంపించేయాలని అక్షర ఆలోచన అంటారు. సామ్రాట్ కాదు అనట్లేదు అంకుల్, కానీ చైత్రికని పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళిపోతే తన సమస్య తీరుతుంది, కానీ అక్షర్కున్న శత్రుత్వం అయితే పోదు కదా. ఈ పిచ్చిదాన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆ శాంతిని నా చేత్తోనే చంపేయాలి అంటాడు కసిగా. అక్షర సీరియస్గా ఇందుకే ఇలా ఆవేశపడతావని ఏమీ చెప్పకుండా వచ్చింది అంటుంది. సామ్రాట్ కోపంగా ముందు నిన్ను నిన్ను 4 తన్నాలి అని కోపంగా చెయ్యెత్తితే అక్షర భయపడి కళ్ళు మూసుకుంటుంది. తను అలా చూసి సామ్రాట్ అసహనంగా చెయ్యి కిందికి దించేస్తే అక్షర మెల్లగా కళ్ళు తెరిచి నేనేమైనా కలకన్నానా, అది ఇలా చేస్తుందని, అదే చేస్తుందని అనే విషయం కూడా తెలీదు, ఇలా జరుగుతుందని కూడా ఆ మహానుభావుడు చెప్పలేదు. అన్నీ మనసులో దాచుకుని బాధపడుతూ నన్ను దూరం పెట్టి తను ఏడవడమే కాకుండా నన్ను ఏడిపించాడు ఈడియట్. షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు బావ కాలు మాట్లాడటం విన్నాను కాబట్టి కనుక్కోగలిగాను. తప్పంతా ఆయన గది పెట్టుకుని నన్నంటావే అంటుంది ఏడుమొహం పెట్టుకుని. సామ్రాట్ ఆయన గారిని ఏమైనా అనడానికి తమ ఛాన్స్ ఇస్తే కదా. ఇద్దరే మీ వల్ల నేను అంకుల్ ఎంత టెన్షన్ పడి చచ్చాం. లాస్ట్ మినిట్ వరకు ఆయన టెన్షన్ పెడితే ఏడుస్తూ నువ్వు ఎందుకే మాకు ఈ తలనొప్పి, డైరెక్ట్గా అభయ్తో ఇది విషయం అని చెప్పి తనని పెళ్లి చేసుకోమని అడగకుండా ఇంత అవసరమా అంటాడు. అక్షర లేకపోతే పిరికివాళ్ళ ఒక అమ్మాయి భయపడి నన్ను దూరం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? నేను నా ప్రేమ ముఖ్యమో లేక తనతో ముడిపడిన నా ప్రాణం ముఖ్యమో తెలియాలి కదా. తన ప్రేమను కూడా రియలైజ్ అవ్వాలి కదా. అలా ధైర్యంగా మొండిగా ఉన్నాను కాబట్టి నేనే కావాలని నా మెడలో తాళి కట్టాడు, లేకపోతే ఆ చిత్ర మెడలో కట్టేవాడు అంటుంది. సుధాకర్ గారు వాడు అలా కట్టుంటే బతకనిచ్చేదానివా అంటారు నవ్వుతూ. అక్షర కోపంగా పెద్దనాన్న నిన్నటి వరకు నా సపోర్ట్ చేసి ఇప్పుడేమో ఆయన గారి చేస్తున్నావా? నేను ఎంత బాధపడ్డానో నీ తెలీదా? బావని ఎంత ప్రేమించానో చూసి కూడా నన్నే అంటావా అంటుంది. సుధాకర్ గారు నేనేమన్నాను బంగారు తల్లి, ఇలా అయినా వాడిని కొంగు కట్టేసుకునేదాను అంటున్నా. అయినా నువ్వెంత బాధనే నరకాన్ని అనుభవించావో వాడు కూడా అంతే అనుభవించాడు. ఇప్పటి వరకు జరిగిన దాని గురించి మానేసి ఇక జరగబోయే వాటి గురించి ఆలోచించు. వాడికి నీ ప్రేమను చూపించి అన్నీ మర్చిపోయేలా చెయ్యి అంటారు. అక్షర మనసులో చూపిస్తాగా ఇన్ని రోజులు దగ్గర కాలేక దూరంగా ఉండలేక ఎలా ఫీల్ అయ్యాడో, అలా అని ఇప్పుడు పెళ్ళాం దగ్గర ఎంత నిగ్రహంగా ఉంటాడో నేను కూడా చూస్తా అనుకుని ముందు ఆయన గారు ఏం దాచకుండా అన్నీ చెప్తే అప్పుడు ఉంటా ప్రేమగా అంటుంది. సామ్రాట్ తల మీద ఒకటేసి నిన్నటిదాకా మా బావ అని తెగలు హోయలిపోయావు, ఇప్పుడేంటే నీ విలనిజం మంచిగా ఉండక అంటాడు. అక్షర రేయ్ ఇప్పుడే కదరా ఆయన గారిని తిట్టావు, ఇప్పుడు నన్ను అంటున్నావు అంటుంది. సామ్రాట్ మీ ఇద్దరి మధ్య ఇన్ని సంవత్సరాలు ఉన్న దూరం, ఆ దూరానికి పడిన బాధ మర్చిపోయి హ్యాపీగా ఉండకుండా మళ్ళీ షరతులేంటే? ఆ శాంతి గురించి నాకు వదిలేయి, నేను చూసుకుంటా కదా. మీ ఇద్దరు లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేయండి అంటాడు. అక్షర నాకు తెలిసి అది బావకి కాల్ చేసి ఉంటుందా అనుకుంటున్నా అంటుంది. సామ్రాట్ చేయి నువ్వు, అబ్బాయి హ్యాండిల్ చేస్తాడు కదా. ముందంటే నీ మీద ప్రేమ ఎక్కువై నీకేమవుతుందని భయపడ్డాడు, కానీ ఇప్పుడు నువ్వే తన ధైర్యం. సో నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు అంటాడు. అక్షర టెన్షన్ కాదు, కానీ ఈయన గారు మళ్ళీ ఏం తంటా తెచ్చిపెడతారో అని భయం. ఇప్పటికైనా అన్నీ చెప్తాడో లేక దాస్తాడో అని ఆలోచిస్తున్నా అంటుంది. సామ్రాట్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు అక్షర, అభయ్ ఇక దేనికి భయపడ్డు, అలానే దేన్ని దాచడు అంటాడు. అక్షర నేను అదే కోరుకుంటున్నా సామ్రాట్. ఇప్పటి వరకు జరిగింది చూసి ఏదో చిన్న భయం అంతే. బావకి నా మీద ఉన్న పిచ్చి ప్రేమ వల్ల నన్ను బాధ పెట్టడం భయపెట్టడం ఇష్టం లేక అన్నీ దాచేసి తను ఒక్కడే భారాన్ని మోస్తాడని అంటుంది. సామ్రాట్ మొన్నటి వరకు అభయ్ ఒక్కడే అక్షర, కానీ ఇవాళ నువ్వు నేను అంకులు అందరం ఉన్నాం కాబట్టి అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని అభయ్ని ఇబ్బంది పెట్టకు అంటాడు. అక్షర సరేరా అంటుంది ఆలోచిస్తూ. సుధాకర్ గారు అభయ్తో చైత్రిక సామ్రాట్ పెళ్లి విషయం మాట్లాడమన్నాను, మాట్లాడేవా తల్లి అంటారు. అక్షర లేదు పెద్దనాన్న, కొంచెం అలసటగా ఉంటే పడుకున్నా. బావ పొలంకి వెళ్ళాడు, రాగానే మాట్లాడతాను. తర్వాత చైత్రిక అభిప్రాయం ఏంటో కనుక్కుంటా అంటుంది. సుధాకర్ గారు త్వరగా మాట్లాడు, ఆ అమ్మాయి చైత్రిక గురించి వాళ్ళకి చెప్పకముందే మనం వీళ్ళ పెళ్ళి జరిపించేయాలి అంటారు. అక్షర అలాగే పెద్దనాన్న అంటుంది. సామ్రాట్ చైత్రికి ఇష్ట ప్రకారమే జరగాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకో అంటాడు. అక్షర
అలాగే లేరా, ఇంత రామాయణం లేకుంటే జాబ్ పర్పస్ మీద తన్ని నీ దగ్గర పంపేదాన్ని అంటుంది. సుధాకర్ గారు, అవన్నీ ఎందుకు లేరా బంగారం, వదిలే, నువ్వు వెళ్ళి అభయ్ భోజనం సంగతి చూసి చైత్రిక గురించి మాట్లాడు అంటారు. అక్షర, పెదనాన్న, వెళ్తా, నేనే పొలం దగ్గరకు వెళ్తున్నా, వెళ్ళొస్తారా అని సుధాకర్ గారికి సామ్రాట్కి చెప్పేసి వెళ్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.